మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. జాతరలో భాగంగా 3 రోజుల నుంచి ఆదివాసులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పే ఆట పోటీలతో నాగోబా జాతర కన్నుల పండుగగా కనిపిస్తోంది. ఈ నెల 15వ తేదీ వరకు జాతర కొనసాగనుండగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక నాగోబా జాతర ఉత్సవంలో అత్యంత ప్రధానంగా భావించే ప్రధాన ఘట్టం ప్రజా దర్బార్ను నేడు నిర్వహించనున్నారు. నాగోబా దర్బార్ హాల్లో అధికారుల సమక్షంలో గిరిజన దర్బార్ ఏర్పాటు చేయనున్నారు. ప్రజా దర్బార్తో పాటు ఉత్సవాల నేపథ్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ ఈరోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. ఇక ఈ ప్రజా దర్బార్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పాల్గొననున్నారు. దర్బార్లో భారీ సంఖ్యలో గిరిజనులు, ఆదివాసీలు పాల్గొని తమ సమస్యలు ప్రజాప్రతినిధులు, అధికారులకు వెల్లడించనున్నారు. దర్బార్ కోసం పెద్ద ఎత్తున గిరిజనులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. అలానే మంత్రితో పాటు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందులో పాల్గొననున్నారు. నాగోబా జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయన్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాయన్న. ప్రసన్న, దేశంలోనే రెండవ అతిపెద్ద ట్రైబల్ జాతర నాగోబా. ఒక పక్క సమ్మక్క సారక్క జాతర ఘనంగా జరుగుతుంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ప్రతి ఏటా పుష్యమాసంలో నాగోబా జాతర వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. నాగోబాను దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో ఈరోజు నాగోబాలో ప్రధాన ఘట్టమైనటువంటి ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. దర్బార్కు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుపుతున్నాయి. ప్రజా దర్బార్లో మంత్రి సీతక్క, అదేవిధంగా వెడ్మ బొజ్జు పటేల్తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులంతా కూడా పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. గిరిజనులు, గిరిజన నేతలు, ఆదివాసులంతా కూడా భారీ సంఖ్యలో ప్రజా దర్బార్లో పాల్గొనబోతున్నారు. ప్రజా దర్బార్లో గిరిజనుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. సో గిరిజనులు గత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ బతుకులు మారతాయి అనుకున్నారు. కానీ గిరిజన నేతల్లో మాత్రం ఇప్పటికి కూడా తమ బతుకులు ఇంకా యథాస్థితిగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడున్న గొంగడి అక్కడనే వేసిందని చెప్పుకోవచ్చు. నేటికి కూడా గిరిజనులు చాలా అవస్థలు పడుతున్నారు. సో విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు చాలా ఇంకా ఇప్పటికీ ఎదుర్కొనే ఉంటున్నారని చెప్పుకోవచ్చు. సో గిరిజనులు చాలా అవస్థలు పడుతున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనులకు రేవంత్ రెడ్డి చాలా భరోసా ఇవ్వడం జరుగుతుంది. అన్ని గిరిజనులకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గతంలోనే నాగోబాను దర్శించుకున్నారు. సో నాగోబాను దర్శించుకున్న తర్వాత నాగోబా ఆలయాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పడం జరుగుతుంది. గిరిజనులు ఏదైతే ఉన్నదో ఆదిలాబాద్ జిల్లా ఈ గిరిజనులకు సంబంధించిన ఆదివాసులలో అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా కాబట్టి సో ఏదైతే ఈరోజు నేడు ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నారు. ప్రజా దర్బార్లో భారీ సంఖ్యలో గిరిజనులు, ఇటు మేశ్రమ వంశస్థులు, అదేవిధంగా ఇటు ఆదివాసులు పెద్ద ఎత్తున ఈ ప్రజా దర్బార్లో పాల్గొనబోతున్నారు. ఏదైతే ప్రజా దర్బార్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో గిరిజన సమస్యలని ప్రజా దర్బార్లో చెప్పుకోబోతున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు ఇటు మంత్రి సీతక్క, అదేవిధంగా బొజ్జు పటేల్, అధికారులు అందరూ కూడా పాల్గొనబోతున్నారు. సో ప్రజా దర్బార్లో గిరిజనులు ఎలాంటి సమస్యలు చెప్పబోతున్నారు, సో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎట్లాంటి కూర్చేస్తారో మరికొన్ని గంటలు వేచి చూడాలి. మరి రైట్ సాయన్న, థ్యాంక్ యూ.